ఆర్థర్ ఆషీ. ఈ పేరు తెలియని వాళ్ళు సాధారణంగా చాలా తక్కువ మంది ఉంటారేమో. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన టెన్నిస్ ఆటగాడు ఇతడు. గొప్ప టెన్నిస్ ఆటగాడు మాత్రమే కాదు, మంచి ఆత్మీయుడు, గొప్ప ప్రార్థనాపరుడు, దేవునితో సహవాసం చేసే వ్యక్తి, ఆత్మల కొరకు భారం కలిగినటువంటి వ్యక్తి. ఇతడు ఏ తప్పు చేయకపోయినప్పటికీ 1983 సంవత్సరంలో గుండెకు సంబంధించి శస్త్రచికిత్స జరుగుతున్న సమయంలో ఈయనకు రక్తం తక్కువైంది. కాబట్టి వేరే వారి రక్తాన్ని ఈయనకి ఎక్కించడం వల్ల ఈయనకు హెచ్ఐవి వచ్చింది. ఏ తప్పు చేయకుండానే ఈ విధంగా హెచ్ఐవి బారిన పడటం ఒక రకంగా ఆ కుటుంబాన్ని కలిచివేసింది. ఇతడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన టెన్నిస్ ఆటగాడు కావటం వల్ల ఎంతోమంది అభిమానులు ఈయనకున్నారు, ఎంతోమంది స్నేహితులున్నారు, అనేక మంది బంధువులున్నారు. ఈయనకు ఎయిడ్స్ వచ్చిందనే విషయం తెలుసుకున్న తన బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, అభిమానులు అనేక మంది ఆయనను పరామర్శించడానికి వచ్చారు. వారు ఆర్థర్ ఆషీని పరామర్శిస్తూ, అయ్యో ఈ రోగం మీకే రావాలా, అయ్యో దేవుడి రోగం మీకే పెట్టాలా, ఈ సమస్య గుండా మీరే వెళ్ళాలా, అయ్యో అంటూ ఎంతో వేదన పడుతూ ఆయనను ఓదార్చటానికి, ఆదరించడానికి ప్రయత్నించినప్పుడు ఆర్థర్ ఆషీ పలికిన మాటలు వారందరినీ కూడా ఆశ్చర్యచకితులను చేశాయి. ఆయన ఏమన్నాడంటే, ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల మంది టెన్నిస్ క్రీడాకారులు టెన్నిస్ ఆడతారు. వారిలో 50 లక్షల మంది కోచింగ్ తీసుకుని మరీ టెన్నిస్ ఆడతారు. వారిలో 5 లక్షల మంది పరిణితి చెందిన టెన్నిస్ ఆటగాళ్లుగా పేరు తెచ్చుకుంటారు. 50,000 మంది రాష్ట్ర స్థాయిలో మంచి క్రీడాకారులుగా ఎదుగుతారు. 500 మంది గ్రాండ్ స్లామ్ టైటిల్ కోసం పోరాడతారు. చివరికి వారిలో 50 మంది వింబుల్టన్లో ఆడటానికి అర్హత పొందుకుంటారు. వారిలో 4 మాత్రమే సెమీఫైనల్స్లో ఆడతారు. వారిలో 2 మాత్రమే ఫైనల్స్లో ఆడతారు. వారిలో 1 మాత్రమే వింబుల్టన్ కప్ కైవసం చేసుకుంటారు. ఆ రోజున వింబుల్టన్ కప్ పొందుకున్నప్పుడు, ప్రభువా ఈ వింబుల్టన్ కప్పు నాకు మాత్రమే ఎందుకు ఇచ్చావని ఆ రోజున నేను ప్రభువుని అడగలేదు. ఆ రోజున ప్రభువా ఈ 5 కోట్ల మందిలో నాకు మాత్రమే వింబుల్టన్ కప్పు ఇచ్చావు, ఎందుకు ఇచ్చావు అని అడగలేను నేను. ఈ రోజున ప్రభువా ఎందుకు నాకు ఈ రోగం ఇచ్చావని నేను అడగలేను అని ఆర్థర్ ఆషీ సమాధానం ఇచ్చాడు.